మరొకసారి మిమ్మల్ని అందరినీ చూడటం చాలా సంతోషం. We are privileged to have the Bible, which is the truth, the book of truth. మనం చాలా ధన్యులం, ఎందుకంటే దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథం సత్యవేద గ్రంథం. But for this book, the whole humanity will be destroyed. But for this Bible, the whole humanity will be destroyed. వీళ్ళ దేవుని వాక్యం గనక లేకపోతే సమస్త మానవాళి కూడా నాశనం అయిపోతుంది. I come from the city of Bangalore. నేను బెంగళూరు పట్టణం నుండి వచ్చాను. There is a big sweet shop all over the city of Bangalore. బెంగళూరు అంతట్లో కూడా ఒక పెద్ద స్వీట్ షాప్ ఉన్నది. It is a chain of sweet shops. It's a chain of sweet shops all over the city. ఆ పట్టణం అంతా కూడా చాలా స్వీట్ షాప్స్ ఉన్నాయి. The name is Kanti Sweets. ఆ స్వీట్స్ పేరు ఏంటంటే కాంతి స్వీట్స్. I don't know you have Kanti Sweets here in Chirala. చిరాల్లో మరి కాంతి స్వీట్స్ ఉందో లేదో నాకు తెలియదు. Very expensive shop for sweets and mixtures. చాలా ఖర్చుతో కూడింది, ధర ఎక్కువ ఉన్నటువంటి మిక్చర్ మరియు స్వీట్స్ అక్కడ దొరుకుతాయి. And in our family we like one particular sweet in a diamond shape. డైమండ్ షేప్ లో ఉన్నటువంటి ఒక స్వీట్ అంటే మా కుటుంబానికి చాలా ఇష్టం. It is called as Teju Katli. దాన్ని తేజు కట్లీ అని అంటారు. It is made of cashew nut. అది జీడిపప్పుతో తయారు చేసింది. It's very very delicious. చాలా బాగుంటది, very expensive. చాలా ఖర్చుతో కూడింది. It looks like a butter color, with a butter color. అది వెన్నలాగా కనపడుతుంది. And how much ever I talk about this sweet, it is only an information. స్వీట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది ఒక సమాచారంగా ఇస్తున్నానని మీరు ఎంతమంది అనుకుంటున్నారు? How much ever I talk about this particular sweet, Teju Katli, it's only an information to you. ఏదో ఒక సమాచారం అందించాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నానని మీలో ఎంతమంది అనుకుంటున్నారో తెలియదు నాకు. If I bring 2 kilos of this sweet Teju Katli and give it to every one of you, ఈ తేజు కట్లీని ఒక 2 కిలోలు కొనుక్కొచ్చి మీ అందరికి ఒక్కొక్క పీస్ గనక నేను ఇస్తే, and then if you eat that sweet, ఆ స్వీట్ గనక మనం తిన్నట్టయితే it's not only an information but it is an experience also. అది కేవలం మీకు ఒక సమాచారం ఇవ్వడమే కాదు, ఆ స్వీట్ తిన్న అనుభవం కూడా మీకు అందించిన వాడిని The అవుతాను. Bible talks about approximately about 16 experiences. 60 రకాల అనుభవాల గురించి దేవుని వాక్యమైన బైబిల్ చెప్తా ఉంది. This day I strongly believe teaching these 16 foundational Christian experiences are mandatory and compulsory for every child of God. ప్రతి దేవుని బిడ్డకి ఈ యొక్క అంశాలన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. Everything else must be built only upon these 16 foundational experiences. ప్రతి ఒక్కరు కూడా ఈ 16 రకాల పునాదుల మీద వాళ్ళ జీవితాలు Whether it కట్టబడాలి. is an outreach, అది ఒకవేళ సుదూర ప్రాంత పరిచర్య whether it is కావచ్చు, a social concern, అది ఒక సాంఘిక సేవ కావచ్చు, or educational purpose. లేదా ఒక విద్యకు సంబంధించినటువంటి ఉద్దేశం కావచ్చు. All these missions or the works of the missions must be built only upon the 16 foundational Christian experiences. ఈ అన్ని రకాల పరిచర్యలు కూడా ఈ 16 పునాదుల మీద కట్టబడేవిగా ఉన్నాయి. Many times the top class Christian leaders, they miserably fail. చాలా మంది ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప దేవుని సేవకులు పడిపోయారు. They are very world famous people. వారు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి Heads సేవకులు, of big organization and big churches. గొప్ప గొప్ప సంస్థలు సంఘాలు కలిగినటువంటి వారు. But miserably after some time they collapse and they fall. అయితే కొంతకాలం తర్వాత విచారకరమైన విషయం ఏంటంటే వారందరి జీవితాలు పతనమైపోయాయి. They are caught red-handed in sins. వారు పాపములో బహిరంగంగా పట్టబడ్డారు. I wonder why it happens to them. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఇంత పెద్ద సేవకులు ఎలా పడిపోయారు? A big leader, ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు, a great preacher, గొప్ప ప్రసంగికుడు ఉన్నాడు, but suddenly crashing into the sinful world. అకస్మాత్తుగా ఒక భయంకరమైన పాపంలో పడిపోయాడు. A great preacher, గొప్ప ప్రసంగికుడు, a good pastor, మంచి సంఘ but కాపరి, suddenly he is caught in sinful activities. చాలా తొందరగా అకస్మాత్తుగా అతను పాపంలో పట్టబడ్డాడు. Why? ఎందుకని? How? ఎలా? Because the 16 foundational experiences are not laid intact in their lives. వారు ఎలా పడ్డారో తెలుసా? ఈ 16 రకాల పునాది సత్యాలు
వారి జీవితంలో అనుభవంలోకి రాలేదు. Jesus is the truth, యేసుయే సత్యము, and the Bible is the truth. దేవుని వాక్యమే సత్యము. We have the opportunity to know the truth in its fullness because it is in our hand. బైబిల్ గ్రంథం మన చేతిలో ఉన్నది కనుక సంపూర్ణ సత్యాన్ని మనం కలిగి ఉన్నాం. But it must become our experience first. అయితే ఆ వాక్యము మన జీవిత అనుభవంగా మారాలి. That's the title that we have taken. అదే మనం తీసుకున్నటువంటి మూల వాక్యం. Let the word of Christ dwell in you richly. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. Colossians 3:16 says, కొలస్సీ let the word of 3:16 Christ dwell in you richly. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చెప్తా ఉంది, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. Let the Bible dwell in you richly. ఈ బైబిల్ గ్రంథం మనలో సమృద్ధిగా నివసింపజేయాలి. Let the living truth Jesus Christ live in you richly. ఈ జీవముగా సత్యము మన యొక్క జీవితంలో హృదయాల్లో నివసింపనేయాలి. What does it mean to say that, let the truth in Christ, the word of Christ live in you richly? What does it mean? వాక్య సత్యం మనలో నివసింపజేయడం అంటే ఏమిటి? I think first of all it has to become our experience first. మొట్టమొదట ఆ వాక్యము మన అనుభవంలోగా మారాలి. That's very imperative. అది చాలా ప్రాముఖ్యమైనది. So this afternoon I would like to lay about 3 different experiences which are very, very, very important. ఈ మధ్యాహ్నం వేళ 3 రకాల ప్రాముఖ్యమైన అనుభవాలని నేను మీతో పంచుకోబోతున్నాను. In the book of Hebrews, if we turn our Bibles to the 2nd chapter, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 2nd chapter, 2వ అధ్యాయము, and if we read Hebrews chapter 2, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం అని చదివితే verse 3 3వ వచనం and 4. 4వ వచనం, ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. Though we do not know who exactly is the author of the book of the Hebrews, హెబ్రీ పత్రిక యొక్క అసలైన రచయిత ఎవరో మనకి సరిగ్గా తెలియదు కానీ, but it sounds Paul seems to be the more closer author for this book. బహుశా పౌలు గారు ఈ యొక్క పత్రిక రాశాడంటానికి చాలా దగ్గర రుజువులు ఉన్నాయి. But it was not the Paul's idea. అయితే ఇది పౌలు యొక్క ఐడియా కాదు. It's the Holy Spirit, revealing the truth to Paul, maybe someone else. పరిశుద్ధాత్మ దేవుడు పౌలుకి బయలుపరిచినటువంటి సత్యాలను దీనిలో రాశాడు. And then Paul or the author, writes. పౌలు ఆ తర్వాత ఈ విషయాలు రాశాడు. How shall we escape if we neglect so great salvation? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందాము? What does it say? ఏం చెప్తుంది ఈ మాట? The salvation experience seems to be the so great experience. రక్షణ అనేది గొప్ప అనుభవం. If you would ask me, నన్ను గనుక మీరు అడిగితే I would say, నేను ఇలా చెప్తాను, of all the Christian experiences, the salvation experience, that tops. అన్ని రకాల క్రైస్తవ అనుభవాలలో రక్షణ అనుభవం అనేది అన్నిటికంటే పైన ఉంటుంది. Most important experience in our Christian life is the salvation experience. అన్నిటికంటే కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం రక్షణ అనుభవం. How shall we escape if we neglect so great salvation, ఇంత గొప్ప రక్షణను which at first began to be spoken by the Lord himself? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఈ సత్యాన్ని తెలియజేశారు. And then it was given to us, అది మనకి ఇవ్వబడింది. and God proved the salvation experience with signs and wonders. 4వ వచనంలో రాయబడింది, దేవుడు వీటన్నిటిని రక్షణని సూచక క్రియల చేత రుజువు చేశాడు. During the apostolic time, అపోస్తలుల కాలంలో when the Christians went around, when they were scattered and went around, ఎప్పుడైతే క్రైస్తవులు ప్రపంచ వ్యాప్తంగా చెదరిపోయారో they preached a simple gospel. వాళ్ళు సామాన్యమైనటువంటి సువార్తను ప్రకటించారు. Gospel is not a very complicated message. సువార్త అనేది ఏదో మర్మయుక్తమైంది కాదు. I would say the most simplest message of God's kingdom.
దేవుని యొక్క రాజ్యాన్ని గురించి అతి సామాన్యమైనటువంటి సందేశాన్ని నేను ఇస్తూ ఉంటాను. But when the Christians were scattered and when they preached the gospel, ఎప్పుడైతే క్రైస్తవులు చెదరిపోయి సువార్తను ప్రకటించారో God did signs and wonders to attest the gospel. దేవుడు సూచక క్రియల చేత మహత్కార్యాల చేత ఆ సువార్త సత్యాన్ని దృఢపరిచాడు. Sometimes these days it is changed ulta. అయితే ఈ దినాల్లో అది ఉల్టాగా మారిపోయింది. In big meetings they call people and they do signs and wonders. అయితే ఈ దినాల్లో ప్రజల్ని పిలుస్తా ఉన్నారు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తా They ఉన్నారు. advertise, come to our meeting, blind could see, even the dead could rise. వారు ప్రకటనలు చేస్తా ఉన్నారు, మా మీటింగ్లకు రండి, గుడ్డివారు చూస్తారు, చూపు వస్తుంది, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారని ప్రకటన చేస్తున్నారు. Doing miracles is not the greatest thing. మరి అద్భుతాలు జరగడం అనేది గొప్ప సంగతి కాదు. Responding to the gospel is the greatest thing. అన్నిటికంటే ముఖ్యమేంటో తెలుసా? సువార్తకు స్పందించడమే గొప్ప విషయం. God did signs and wonders to prove or to attest the message of the gospel. దేవుడు సూచక క్రియలను, అద్భుతాలను, సువార్తను దృఢపరచడానికి వాడుకున్నాడు. That's why God says in the Bible, such a great salvation. అందుకే దేవుని వాక్యమైన బైబిల్లో ఉంది, ఇంత గొప్ప రక్షణ. Dearly beloved friends, we need to have this salvation experience first. ప్రియమైన స్నేహితులారా, ఇలాంటి రక్షణ అనుభవాన్ని మొట్టమొదట మనం కలిగి ఉండాలి. It's a very rudimentary lesson. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి It's పాఠం. a very beginning lesson. ఇది ప్రాథమికమైనటువంటి పాఠం. This is a very primary lesson. ఇది ప్రాథమికమైనటువంటి పాఠం. But it's very sad to recognize many people have not, understood it clearly and appropriated. విచారకరమైన విషయం ఏంటంటే రక్షణను గురించిన సరైన అవగాహన లేని క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. So I would like to ask you this afternoon whether you have the salvation experience in the right sense of the Bible. ఈ మధ్యాహ్నం వేళ వాక్యానుసారమైన రక్షణానుభవాన్ని మీరు కలిగి ఉన్నారా లేదా అని ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. And when we go out of the meeting tomorrow, probably we are the most blessed people if we go with the salvation experience. ఒకవేళ ఈ సభలు ముగిశాక రేపటి దినం రక్షణ పొంది ఇక్కడి నుంచి మనం వెళ్తే ఈ సభలు నిజంగా మనకు ఆశీర్వాదకరంగా మారుతాయి. So I would like to base this point taken from the gospel according to Mark chapter 1 verse 15. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనాన్ని ఆధారంగా చేసుకొని ఈ సువార్త సందేశాన్ని, రక్షణ గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతున్నా నేను, దయచేసి గమనించండి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. After 400 years of silence in between testaments, పాత కొత్త నిబంధనల మధ్య ఉన్న 400 సంవత్సరాల మౌనకాలం తరువాత suddenly God started speaking to his people. అకస్మాత్తుగా దేవుడు ప్రజలతో మాట్లాడటం ప్రారంభించాడు. He spoke to Zacharias. జకర్యాతో మాట్లాడాడు. He spoke to Elizabeth. ఎలిజబెత్తో మాట్లాడాడు. He spoke to Mary. మరియతో మాట్లాడాడు. And then he spoke to John, the little boy, the Baptist. బాప్తిసమిచ్చి యోహాను ద్వారా మాట్లాడాడు. So now John the Baptist, he begins his ministry. యోహాను బాప్తిసమిచ్చి యోహాను తన పరిచర్యను ప్రారంభించాడు. That's what we read in the first section of the first chapter of the gospel according to Matthew, first మార్కు chapter. సువార్త 1వ అధ్యాయం 13 వచనాల్లో ఈ విషయాన్ని మనం చూస్తాం. Then Jesus goes to him to take baptism. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన తరువాత John was not happy to baptize Jesus. యోహానుకు ఏమాత్రం సంతోషం లేదు యేసుకు బాప్తిసం ఇవ్వడం, ఎందుకంటే యేసు యోహాను కంటే గొప్పవాడు కనుక. But Jesus said, యేసు ఇలా అన్నాడు, let me be baptized. నాకు బాప్తిసం ఇవ్వండి. It's good to fulfill the righteousness of God. మరి నీతి యావత్తు ఇలాగు నెరవేర్చులాగున నాకు బాప్తిసం ఇవ్వమని యేసు అడిగాడు As యోహానుని. soon as he took baptism and came out of the river Jordan, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకొని అలా ఒడ్డు మీదకి వచ్చాడు, he was led by the devil into the wilderness. దుష్టుడైనటువంటి సైతాను ద్వారా ఆయన అరణ్యములోకి కొనిపోబడ్డాడు. And 40 days, he fasted and Satan tempted him to the maximum. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సైతాను శాయశక్తులా యేసుని శోధించడానికి ప్రయత్నించాడు. After having a successful victory against Satan, now Jesus comes and he begins his ministry.
40 దినాలు సైతానుతో పోరాటాన్ని విజయవంతంగా ముగించి గెలిచిన తర్వాత ఆయన సువార్తను ప్రకటించే పరిచర్యను ప్రారంభించాడు. And this is what Jesus started preaching. యేసు ఈ విధంగా ప్రకటిస్తా ఉన్నాడు. The time is fulfilled. కాలము సంపూర్ణమై ఉన్నది. The kingdom of God is near. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. Repent, మారు మనసు పొంది believe సువార్తను నమ్ముడి. the gospel. దేవుని సువార్తను నమ్ముడి. The time is fulfilled. కాలము సంపూర్ణమై ఉన్నది. The kingdom of God has come. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. And believe the gospel. సువార్తను నమ్ముడి. Dear friends, once again I would like to just bring it to your remembrance the important points. ప్రాముఖ్యమైన విషయాలని ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. Repent. మారు మనసు పొందండి. Repent. మారు మనసు పొందండి. When John the Baptist began his ministry, he preached, repent, the kingdom of God is at hand. బాప్తిసమిచ్చి యోహాను తన పరిచర్యని ప్రారంభించినప్పుడు కూడా ఇలా మొదలు పెట్టాడు, When మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని. When Jesus also began his preaching, యేసు కూడా ఇలాగే తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. he said, repent. మారు మనసు పొందండి. Repentance is very important for the salvation experience. రక్షణ అనుభవాన్ని పొందాలి అంటే మారు మనసు పొందడం, పశ్చాత్తాపడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. There are about 13 things related to this repentance experience. ఇలాంటి పశ్చాత్తాప మారు మనసు అనుభవం కలిగి ఉండాలంటే 13 విషయాలను మనం గమనించాలి. 13 things are in the experience called repentance. ఈ యొక్క మారు మనసు పశ్చాత్తాపం అనే దాంట్లో 13 విషయాలు ఇమిడి ఉన్నాయి. First of all, you are cut in your heart. మొట్టమొదట నీ హృదయము గుచ్చబడాలి. To have the right repentance, first of all, we must be cut in our heart. మన హృదయంలో మనం నొచ్చుకునేదిగా, బాధపరిచేదిగా, గాయపడేదిగా ఉండాలి. Do you remember when Peter was preaching on the day of Pentecost, 3,000 people were cut to their hearts. మీకు జ్ఞాపకం ఉందా? అపోస్తలుడైన పేతురు అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో 3,000 మందికి ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఏం జరిగిందో మీకు గుర్తుందా? వారు హృదయములో గుచ్చబడ్డారు. 3,000 people were cut to their hearts. 3,000 మంది. 37వ వచనం, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని గుచ్చబడి పొడవబడి అని ఫుట్ నోట్లో ఉంది. Why is there need to be cut in our hearts? ఎందుకని వారి హృదయంలో వాళ్ళు నొచ్చుకున్నారు? Man has the capacity to commit sin. అయితే పాపము చేసే విషయంలో Man, sometimes he go into a very grievous sinful act. చాలా భయంకరమైనటువంటి పాపంలోకి వెళ్తాడు. Then after some time, he has the capacity to forget. కొన్నిసార్లు మర్చిపోతాడు కూడా, తను ఎంత పాపో కూడా మర్చిపోతాడు. He has committed a grave sin last month. భయంకరమైన పాపం చేశాడు. But this month, he is acting as if, he has never committed any sin. ఏ పాపం చేయనట్టుగా నటిస్తా ఉన్నాడు. He forgot, what the sin that he had committed last month. ఏం పాపం చేశాడు దాన్ని ఈజీగా మర్చిపోయాడు. He has forgotten what the sins he had committed last year. గత సంవత్సరం ఏ పాపం చేశాడో తేలిగ్గా మర్చిపోయాడు. It is the capacity of man to commit grave sin and then to forget about it totally. గొప్ప గమనించాల్సిన విషయం ఏంటంటే పెద్ద పెద్ద పాపాలు చేసి కూడా ఏమి ఎరగనట్టుగా మర్చిపోయినట్టుగా ఉంటారు కొందరు. So for the salvation experience, అయితే రక్షణ అనుభవంలో to have the right, repentance, మరి పశ్చాత్తాపం అనేది జరిగినప్పుడు the Holy Spirit must cut our hearts. పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాన్ని నొచ్చుకునేలా చేస్తాడు. And then the Holy Spirit not only cut, he must convict our hearts of the sins that we have committed. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కేవలం పాపాన్ని నొచ్చుకునేలా చేయడం మాత్రమే కాదు, పాపాన్ని ఒప్పుకునేలా కూడా చేస్తాడు. When Holy Spirit cuts the heart, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు హృదయాన్ని కత్తిరిస్తాడు, convicts the sins, పాపాన్ని ఒప్పుకునేలా చేస్తాడు, godly sorrow is produced. అప్పుడు వస్తది దైవ చిత్తానుసారమైన దుఃఖం. You remember David? దావీదు జ్ఞాపకం ఉన్నాడా? He committed very grave sin. భయంకరమైన పాపం చేశాడు He దావీదు. committed adultery with Bathsheba. బత్షెబాతో వ్యభిచారం చేశాడు. He killed her husband, Uriah. బత్షెబా యొక్క భర్తని చంపించాడు. And not only that, he killed in a very trickish way. చాలా వక్ర మార్గములో, చాలా మోసపూరితంగా చంపించాడు. Adultery, వ్యభిచారం, murder, హత్య, very, very cunning way of, murdering him. చాలా మోసపూరితంగా, కుట్రపూరితంగా చంపాడు. Then David forgot about it. ఆ తర్వాత ఆ పాపాన్ని మర్చిపోయాడు. 1 year passed. సంవత్సరం గడిచింది.
Then the Holy Spirit, convicted him. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దావీదు తన పాపాన్ని ఒప్పుకునేలా చేశాడు. He was to cut his heart and convict his heart. తన హృదయంలో నొచ్చుకొని తన పాపాన్ని ఒప్పుకున్నాడు. Then a godly sorrow is produced in his heart. అప్పుడు దావీదు యొక్క హృదయంలో దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉద్భవించింది. Then only David cried unto God. అప్పుడు మాత్రమే దేవుని దగ్గర ఏడ్చాడు. He cried, అరిచాడు, ఏడ్చాడు. "Oh God, against thee and thee alone I have committed sin. దేవా, నీకే విరోధముగా నేను పాపం చేశాను. Do not take away the Holy Spirit from me." కీర్తనల గ్రంథం 51వ కీర్తనలో ఇలా ప్రార్థన చేశాడు, Lord, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయవద్దు అని. Lord, cleanse me. దేవా, నన్ను I have శుద్ధిపరచు. sinned against you, Lord. నేను నీకే వ్యతిరేకంగా పాపం చేశాను. So to have the right repentance, అది సరైనటువంటి పశ్చాత్తాపం. Holy Spirit must cut our hearts, పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాన్ని, మన యొక్క హృదయాన్ని నొచ్చుకునేలా చేస్తాడు. convict our sin. మన పాపాన్ని ఒప్పుకునేలా చేస్తాడు. Godly sorrow should be దైవ produced. చిత్తానుసారమైన దుఃఖం వచ్చేలా చేస్తాడు. Remember carefully. జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. Under this, godly sorrow, ఇలాంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం ద్వారా there are 7 things to happen. 7 సంఘటనలు జరుగుతాయి. 2 Corinthians 7th chapter, in the 10th and the 11th verse we read about it. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలోకి రండి. 2 Corinthians 7th chapter verse 10 and 2వ కొరింథీ పత్రిక 11. 7వ అధ్యాయం 10-11 వచనాలు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రద్దండనను మీలో పుట్టించనో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరుచుకొంటిరి. Holy Spirit has revealed very clearly. పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ The సెలవిచ్చాడు. worldly sorrow leads to death, లోక సంబంధమైన దుఃఖము మరణమునకు నడిపిస్తుంది. but the godly sorrow leads to repentance. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసుకు నడిపిస్తుంది. In the godly sorrow, దైవ చిత్తానుసారమైన all దుఃఖము these things happen. అది వచ్చినప్పుడు ఈ సంఘటనలు అన్నీ జరుగుతాయి. Carefulness, and all these things, the 7 things. Carefulness, జాగ్రత్తగా. then cleansing of self, a justification given, నీతిమంతులుగా దేవుడు మనల్ని మారుస్తాడు. an indignation, ఆ తర్వాత ఆయనకున్న ఆగ్రహాన్ని, కోపాన్ని మన మధ్య తీసివేస్తాడు. a fear, భయం వచ్చేలా చేస్తాడు. a vehement desire, పటిష్టమైనటువంటి కోరికని మనకిస్తాడు. a zeal, మంచి ఆసక్తినిస్తాడు. a revenge. ఆ తర్వాత ఆయన పునరుద్ధరిస్తాడు. Though it's a little difficult to understand very, very clearly, but the Holy Spirit given you the list of 7 things as a result of godly sorrow. ఈ 11వ వచనంలో దైవ చిత్తానుసారం ద్వారా వచ్చేటువంటి 7 విషయాలను ఆయన స్పష్టంగా రాశాడు. In a genuine repentance, your heart must be cut. నిజమైనటువంటి పశ్చాత్తాపంలో ఏం జరుగుతుంది? మన హృదయంలో మొట్టమొదట నొచ్చుకుంటాం. And you must be convicted of your sins ఆ that you have తర్వాత మన committed in the పాపాన్ని past. ఒప్పుకుంటాం. A godly sorrow must be produced. ఆ తర్వాత దైవ చిత్తానుసారమైన దుఃఖం A మనకు godly sorrow కలుగుతుంది. with all these 7 things must be produced. దైవ చిత్తానుసారమైన దుఃఖం మనలోకి వస్తే ఈ 7 విషయాలు జరుగుతాయి. Then you need to confess your sins to the Lord. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే Not మన to- పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటాం. Not to a pastor, పాస్టర్ గారి ముందు కాదు ఒప్పుకునేది, not to a father. ఫాదర్ ముందు కాదు ఒప్పుకునేది. You go yourself inside a room, నీవు ఒక్కదానివే దేవుని సన్నిధికి వెళ్ళి shut the door, తలుపు వేసుకొని and look up to heaven పరలోకం వైపు చూస్తూ and plead for the forgiveness of sins unto the Lord. దేవుని దగ్గర వేడుకోవాలి. దేవా, పాపిని నన్ను కరుణించమని వేడుకోవాలి. Lord, against thee and thee alone I have committed sin. దేవా, నీకే విరోధంగా నేను పాపం Lord, చేశాను. I committed that particular sin in my life in that year. నేను ఆ సంవత్సరం ఫలానా రోజున ఈ పాపం నేను చేశానని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. We have to confess our sins to the Lord genuinely and faithfully. నిజాయితీగా, నిజంగా, యథార్థంగా మన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. Then we need to take a U-turn. ఆ తర్వాత మనము ఈ వెనక్కి తిరగాలి, యూటర్న్ తీసుకోవాలి. Till then, we were walking
according to our own desires. We were living according to our own desires, according to our own, plans and, desires. అప్పటిదాకా మన ఇష్టానుసారమైనటువంటి దిక్కులో మనం వెళ్తున్నాం. Now you take a U-turn. ఆ తర్వాత మనం యూటర్న్ తీసుకోవాలి. After genuine repentance, ఆ తర్వాత దేవుని నిజమైన పశ్చాత్తాపం జరిగాక now you take a genuine U-turn నువ్వు ఆ తర్వాత యూటర్న్ తీసుకున్న తర్వాత and you start walking in the teachings of the Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క బోధల ప్రకారంగా నడవాలి. Then we need to restitute what is to be restituted with men. ఆ తర్వాత మానవులంగా మనం తిరిగి దేవునితో పునరుద్ధరించబడతాం. The sins that we have committed against God, we need to plead for his forgiveness. మరి మనం చేసిన ప్రతి పాపాన్ని బట్టి దేవుని దగ్గర వేడుకోవాలి. Wrongs that we have committed our own sisters and brothers and parents and relatives and friends, we need to get it restituted. మనం ఎవరితోనైతే మన అన్నదమ్ములతో అక్క చెల్లెళ్ళ దగ్గర ఏం తప్పు చేశామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకోవాలి. It's easy to confess our sins to the Lord. దేవునితో మన పాపాన్ని ఒప్పుకోవడం చాలా తేలిక. But it may be difficult to restitute with your own brother, sister, dad and mom. కానీ మన సహోదరుల దగ్గరికి వెళ్ళి నేను మీ విషయంలో ఈ తప్పు చేశానని ఒప్పుకోవడం చాలా కష్టం. You read about Zacchaeus. జక్కయ్య గురించి మనం తెలుసు. He was a tax collector. అతను ఎవరో, అతను ఒక సుంకరి. He was collecting more, what the government had appointed to collect. పన్నులు వసూలు చేసే ఉద్యోగం చేసేవాడు ఆయన. Now Jesus encountered with him. లూకాసు వార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభువుని ఆయన కలుసుకున్నప్పుడు And now Zacchaeus says, జక్కయ్య ఇలా అన్నాడు, if I have wronged anybody, I will return it to them fourfold, he says. 19:8 నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేన్నైనను తీసుకునేడలా అతనికి 4 అంతలు తిరిగి చెల్లింతును. So for the right salvation, right repentance is essential. నిజమైనటువంటి రక్షణకి, సరైన రక్షణకు సరైన పశ్చాత్తాపం ఉండాలి. If the right repentance is not there, there is, our salvation experience is going to be very shaky. సరైనటువంటి పశ్చాత్తాపం అనేది మనలో లేకపోతే మన రక్షణ అటు ఇటు ఊగుతూ ఉంటుంది. In the first chapter, 15th verse of the Gospel according to Mark, we read, the time is finished, the kingdom of God has come, repent, believe the gospel. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం బోధించాడు? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అన్నాడు. A genuine repentance, నిజమైనటువంటి పశ్చాత్తాపం, a genuine faith on the gospel, సువార్తలో నిజమైనటువంటి నమ్మకం, a correct repentance, సరైనటువంటి పశ్చాత్తాపం, and then right faith upon the gospel. సరైనటువంటి విశ్వాసం సువార్త యందు. What is salvation? రక్షణ అంటే ఏమిటి? Salvation is God's plan of saving people from their sins. ప్రజలను పాపముల నుండి రక్షించడంలో అది దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. Man has drowned in sin. మానవుడు పాపములో మునిగిపోయాడు. As a result of sin, man is separated from God. ఈ పాపం వల్ల మనిషి దేవుని నుండి వేరుపరచబడ్డాడు. Sin has enslaved man. పాపము మనిషిని బానిసగా చేసింది. Now God is interested to bring him back to himself. దేవుడు లేకుండా, దేవుని సహాయం లేకుండా మానవుణ్ణి మరలా తిరిగి దేవుని యొద్దకు తేలేము. He has to bring out of his sinful life. ఈ యొక్క పాప స్వభావం నుండి అతన్ని తీసుకొని రావడానికి Then he has to make him like Jesus. అతన్ని యేసులాగా దేవుడు తయారు చేస్తాడు. The only way possible is the gospel. కేవలం సువార్త ద్వారా మాత్రమే ఒక వ్యక్తి పాపము నుండి విమోచింపబడి యేసు వలె మారుతాడు. Before COVID, I had an opportunity to conduct the foundational Christian experience to about 420 pastors. ఒక 400 మంది 20 మంది సేవకుల మధ్యలో మరి ఈ పునాది సత్యాలను బోధించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. And I conducted this foundational Christian experience to 12 cities, 12 towns in Tamil Nadu, to about 420 pastors. తమిళనాడులోని 12 పట్టణాలలో సుమారు 420 మంది పాస్టర్లకి ఈ రక్షణ పునాది సత్యాలను నేను బోధించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. Everywhere when I conducted the course, ఎక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు I asked the pastor to define the gospel. నేను పాస్టర్ని అడుగుతా ఉంటాను, సువార్త అంటే ఏంటో నిర్వచనం చెప్పండి అని. I asked them to define the gospel content. సువార్తలో ఉన్నటువంటి ఆ సారాంశం ఏంటో చెప్పండి అంటాను నేను. I don't know how many you think you would have think
the pastors would have given the right answer. How many would have given the right answer? ఈ 420 మందిలో ఎంతమంది ఈ సువార్త అంటే ఏంటో సరిగ్గా చెప్పగలిగిన వారు ఉండుంటారని మీరు అనుకుంటున్నారు? I asked 420 pastors to define the gospel. నేను ఎంతమందిని అడిగాను? 420 మందిని అడిగాను. Out of 420 pastors, 420 మంది పాస్టర్లలో 415 pastors came out with the wrong definition. 415 మంది తప్పుడు అర్థాన్ని చెప్పారు. Only 5 pastors were able to give the real correct definition of the word gospel. 420 మందిలో కేవలం 5 మాత్రమే సువార్త అంటే ఏంటో సరైన జవాబిచ్చారు. What is the gospel? సువార్త అంటే ఏమిటి? Holy Spirit has written very clearly పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా రాశాడు. in the 15th chapter of 1 Corinthians. మొదటి కొరింథీ 15వ అధ్యాయంలోకి రండి. 1 Corinthians, మొదటి కొరింథీ 15వ అధ్యాయము 15th chapter. 15వ అధ్యాయము This is what we read. 3వ వచనం ఇలాగా ఉన్నది. Yes, you can read. 3rd and 4th, verse 3 and 4. 3, 4 వచనాలు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇదే సువార్త సత్యం. This is the content of the gospel. ఇది సువార్తలో ఇమిడి ఉన్నటువంటి సత్యం. Okay. According to the scriptures, లేఖనముల ప్రకారము Christ Jesus యేసుక్రీస్తు died for our sins మన పాపముల కొరకు మరణించాడు, and buried. సమాధి చేయబడ్డాడు. According to the scriptures, లేఖనముల ప్రకారము he was raised from the dead. 3వ దినమున తిరిగి లేచాడు. This is the gospel. ఇది సువార్త. According to the scriptures, లేఖనముల ప్రకారము Jesus Christ died for our sins క్రీస్తు యేసు మనకు పాపముల కొరకు and చనిపోయాడు, was buried. సమాధి చేయబడ్డాడు. And according to the scripture, లేఖనముల ప్రకారమే God raised him on the 3rd day. దేవుడు 3వ రోజున తిరిగి లేపాడు. According to the scriptures, లేఖనముల ప్రకారము Jesus died, buried and raised. యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. According to the scriptures. లేఖనముల ప్రకారమే. What does it mean? According to the scripture, according to the scripture, what does it mean exactly? పదే పదే లేఖనాల ప్రకారం అంటున్నాడు. అంటే ఏమిటి అసలు? It exactly means according to the plan of God. దాని అర్థం ఏంటంటే దేవుని ప్రణాళిక ప్రకారం అని అర్థం. I told yesterday, నేను గత దినం చెప్పాను, when sin entered into the human race, పాపము ఎప్పుడైతే మానవాళిలో ప్రవేశించిందో God wasted no time. దేవుడు సమయాన్ని వ్యర్థం చేయలేదు. Immediately appointed his son Jesus. వెంటనే తన కుమారుడైన యేసుక్రీస్తుని నియమించాడు. Sacrificial system was introduced. బలి అర్పణ అనేది పరిచయం చేయబడింది. Blood was centralized. మరి రక్తం అనేది కేంద్రంగా మారింది. It must be a holy blood. ఆ రక్తము పరిశుద్ధ రక్తము. Then the idea of cross, God introduced. ఆ తర్వాత యేసుక్రీస్తు యొక్క సిలువ పరిచయం చేయడం జరిగింది. In the message of the cross, ఈ సిలువ యొక్క సందేశంలో Jesus took all our sins. మన పాపాలన్నీ ఆయన తీసుకున్నాడు. Jesus took all the penalty of our sins. మన పాప శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. Jesus gave his blood, shed his blood, which means he died on the cross for the remission of my sins. ఆయన తన రక్తమంతా చిందించి మన కొరకు శిలలో ప్రాణం అర్పించాడు. This is the gospel. అదే సువార్త. So it was God's plan. దేవుని యొక్క ప్రణాళిక. But Jesus was to come into this world and to be born and to live a holy life. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఇక్కడ జన్మించి పరిశుద్ధ జీవితాన్ని జీవించి and then for our sins he has to die on the cross. మన పాపముల కొరకు ఆయన శిలువ మీద చనిపోవాలి. Jesus had committed no sins. యేసు ఏ పాపము చేయలేదు. It was my sin, that was cast upon him. నా పాపమే ఆయన మీద పడింది. It was our sins that was put upon him. మనందరి పాపము ఆయన మీద పడింది. The Bible says, బైబిల్ చెప్తా ఉంది, he who knew no sin, he became sinful. He was made sinful. పాపముగా మనం మారిపోయాం. God made Jesus to be sinful. పాపము ఎరుగని ఆయన మన కోసం పాపముగా మారిపోయాడు. That is the gospel. అదే సువార్త. Paul says, పౌలు ఇలా అన్నాడు, God chose me not to baptize, but to preach the message of the cross. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు బాప్తిసం ఇవ్వడానికి కాదు, సువార్తను ప్రకటించడానికే నన్ను ఏర్పరచుకున్నాడు. Baptism is important. బాప్తిసం ప్రాముఖ్యమైనది. But the gospel is more important than the gospel. బాప్తిసం కంటే కూడా సువార్త చాలా ప్రాముఖ్యమైనది. Gospel is the message of the cross.
సువార్త అనేది సిలువ యొక్క సందేశమై ఉన్నది. Gospel is the message of the cross on which Jesus Christ died and buried and he rose again. ఈ సువార్త ఏం చెప్తుందంటే యేసు మన పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. And he says it is the power of God unto salvation. ఇది రక్షణకు శక్తి అయి ఉన్నది. It is the power of God unto salvation. ఇది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. If you genuinely repent, నీవు నిజంగా పాపాల విషయమై పశ్చాత్తాపడితే, if you put your faith on the gospel, నీ యొక్క సువార్తను నువ్వు నమ్మితే, it's the power of God which is in the gospel that's going to liberate you from sin. సువార్తలో ఉన్నటువంటి దేవుని శక్తి పాపము నుండి నిన్ను విడిపిస్తుంది. Right from my childhood, I love to fly. చిన్నతనం నుండి, బాల్యము నుండి నాకు ఇష్టం ఏంటంటే ఎగిరిపోవాలని నాకు ఇష్టం. When I చిన్నప్పటి was నుంచి studying 8th standard, my teacher called me and asked me, what would you like to be? 8వ తరగతి చదువుతున్నప్పుడు మా టీచర్ నన్ను అడిగింది, పెద్ద అయిన తర్వాత నువ్వేమవుతావని. Before he would finish the question, I retorted back saying, sir, I would like to become a pilot. నేను ఆ ప్రశ్న పూర్తి కాకముందే నేను అన్నాను, నేను విమానం నడిపే పైలట్ అవ్వాలని నాకు ఉంది అని అన్నాను. But I never had an opportunity to become a pilot. పైలట్ అవ్వడానికి నాకు అవకాశం రాలేదు. కానీ But I had few opportunities to fly in the aircraft. కానీ విమానంలో ప్రయాణించడానికి దేవుడు నాకు అవకాశం It ఇచ్చాడు. was my first flight in the aircraft. నేను విమానంలో చేసిన మొట్టమొదటి ప్రయాణం It was very exciting. చాలా ఉత్సాహంగా ఉంది నాకు. I was thrilled. నేను గందరగోళంగా ఉన్నాను. I was emotionally, up. నేను పైకి చూస్తా ఉన్నాను. And finally, I just got into the aircraft. ఆ తర్వాత నేను మరి విమానం ఎక్కాను. I always, love to sit near the window. ఎప్పుడు కూడా కిటికీ పక్కనే కూర్చోవాలని ఇష్టపడతాను నేను. But in the aeroplane, you cannot choose your seat. They will give you the seat. విచారం ఏంటంటే విమానంలో మనం కోరుకున్న సీటు మనకెవరు, వాళ్ళే ఇస్తారు సీటు, దానిలో మనం కూర్చోవాలి. I didn't have the window seat. అయితే మొట్టమొదటిసారి ఎక్కినప్పుడు నాకు కిటికీ పక్కన నాకు అవకాశం దొరకలేదు. Another Japanese man was given that window seat. ఆ కిటికీ పక్కన ఒక జపాన్ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. I was given the middle seat. నేను మధ్యలో కూర్చున్నాను. So because I was given the middle seat, I was peeping through the window nearby. ఆ పక్కన ఉన్నటువంటి ఆ కిటికీ వైపు చూస్తా ఉన్నాను. I fixed my eyes through the windows and I never took my eyes out till my aeroplane landed on the other side. ఆ విమానం దిగేంత వరకు కూడా అటువైపే చూస్తా ఉన్నాను నేను. I was constantly gazing outside. చాలా ఆశ్చర్యంగా కళ్ళు తెరిచి చూస్తున్నాను. This Japanese man looked at me. ఈ జపాన్ వ్యక్తి నాతో ఇలా నా వైపు And he చూశాడు. was very kind and polite. నా పట్ల చాలా దయగలిగి మర్యాదగా ఇలా అన్నాడు. He told me, నాతో అన్నాడు, sir, would you like to take my seat? సార్ మీరు నా సీట్లో కూర్చుంటారా అని అడిగాడు. I said, if you don't mind, I will be happy to take your seat, I said. మీకు అభ్యంతరం లేకపోతే మీ సీట్లో నేను సంతోషంగా కూర్చుంటాను అన్నాను. We quickly exchanged our seats. ఆ తర్వాత మేము సీట్లు మార్చుకున్నాం. Now I am sitting near the window. నేను కిటికీ పక్కనే కూర్చున్నాను. Window of the aeroplane. ఆ ఏరోప్లేన్ యొక్క కిటికీ I was పక్కన constantly looking outside through the window. చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా నేను బయటకు చూస్తా ఉన్నాను. Every moment of the flight was exciting. మరి ప్రతిదీ కూడా ఫ్లైట్ అలా పైకి వెళ్ళడం, పోవడం, దిగడం ఇదంతా కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. From the airport, ఆ ఎయిర్పోర్ట్ లో దిగాక the pilot started the engine. ఇంజన్ మొదలు పెట్టాడు, ఇంజన్ ప్రారంభించాడు పైలట్. And both the propellers started moving in high speed. ఆ బాగా స్పీడ్ గా రెక్కలు తిరుగుతా ఉన్నాయి. Slowly he moved the plane to the line of light. ఆ లైట్ల వైపు తీసుకెళ్లాడు దాన్ని. It's about almost 5 kilometers straight line. 5 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. So my aircraft was standing. అతను నిలబడ్డాడు. I was looking through the window. ఆ కిటికీ గుండా చూస్తా ఉన్నాను. And slowly he increased the speed. నిదానంగా స్పీడ్ పెంచాడు వేగాన్ని. 250 people seated in the aircraft. 250 మంది కూర్చొని ఉన్నారు. With their big boxes. పెద్ద వాళ్ళు. A big aircraft. చాలా పెద్దది అది. But now, as the pilot, increased the force of the aircraft, slowly it moved and then it pulled out of the gravitational pull and took off into the sky. గురుత్వాకర్షణ శక్తి తర్వాత భూమిని మీద దిగిన తర్వాత చాలా స్పీడ్ గా వెళ్తా ఉంది. In the high speed I could see through the window, even the grass that was about 4 to 5 feet height, they were just bent to the ground.
అంత స్పీడ్గా వెళ్తా ఉంటే అది చాలా అద్భుతంగా ఉంది. 250 people, 250 మంది, each one bringing 2 or 3 big baggages. చాలా పెద్ద బ్యాగులు తీసుకొని వచ్చారు. But the power of the engine could take us all from the gravitational pull into the sky. 250 people 250 మంది with their luggages. లగేజీతో వస్తున్నారు. Now the big aircraft పెద్ద విమానం can pull us out of the gravitational pull and take us into the sky. ఆకాశంలోకి అలా పైకి వెళ్ళింది విమానం. Out of the gravitational pull. The earth has a gravitational pull. భూమికి ఆకర్షించేటువంటి శక్తి ఉన్నది. But now the aircraft has to take out of the pull, gravitational pull. అయితే ఆ యొక్క ఆకర్షణ శక్తిని వదిలి పైకి వెళ్ళిపోయింది విమానం. The engine had tremendous power. ఇంజన్కి ఎంత శక్తి ఉన్నది? And it can take 250 people comfortably into the sky. 250 మంది హాయిగా అలా ఆకాశంలోకి ఎగిరిపోయారు. The Bible says, బైబిల్ చెప్తా ఉంది, the gospel is the power of God unto salvation. సువార్త అనేది దేవుని శక్తి అయి ఉన్నది. People who cannot come out of their sinful habits, ప్రజలు గనక పాప బంధకాల నుంచి బయట పడకపోతే, it's only the gospel that can deliver them from the power of sin. కేవలము సువార్త మాత్రమే వాళ్ళకు విడుదల ఇస్తుంది. A man who is alcoholic is unable to leave his alcoholism. ఒక త్రాగుబోతు ఆ యొక్క దుర్మార్గమైన ఆ త్రాగుడు ప్రవర్తన నుంచి బయటపడలేడు. A man who is into drugs, he is unable to leave drugs. డ్రగ్స్ తీసుకునే వ్యక్తి తనకై తాను దాని నుంచి బయటపడలేడు. An immoral man is unable to get out of his immorality. అపవిత్రమైన వ్యభిచారంలో జీవించే వ్యక్తి తనకై తాను ఆ పాపం నుండి బయటపడలేడు. A thief is unable to come out of his thieving. ఒక దొంగ తన దొంగతనం అనేటువంటి అలవాటు నుంచి తనకై తాను బయటపడలేడు. Sin has enslaved man completely. కారణం ఏంటంటే పాపము మనిషిని బానిసగా చేస్తుంది. Only the power of the gospel can liberate him out of this slavery. ఈ యొక్క పాప బానిసత్వం నుండి కేవలం సువార్త సత్యం మాత్రమే అతనికి విడుదలిస్తుంది. That power is in the gospel. ఆ శక్తి సువార్తలో ఉన్నది. So that's why Mark writes, అందుకే మార్కు ఇలా రాస్తా ఉన్నాడు, the time is fulfilled, కాలము సంపూర్ణమై the ఉన్నది, kingdom of God has come, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. repent, సువార్తను నమ్మడి, believe the gospel. మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. We saw about repentance. మారు మనసు గురించి చూసాం, We saw about the gospel. సువార్త గురించి చూసాం ఇప్పుడు దాకా. And the Bible says, believe the gospel. సువార్తను నమ్మమని చెప్తా ఉంది. What is the word believe to mean? నమ్ముట అంటే ఏమిటి? Believe is a simple word. Faith is a simple word. నమ్మటం అనేది ఒక చిన్న సామాన్యమైన పదం. Believe means trust and receive. నమ్మటం అంటే అర్థం ఏంటంటే నమ్మకం ఉంచి స్వీకరించడం. Very simple. చాలా సామాన్యమైన విషయం అది. If we have repented of our sins, మన పాపాల విషయమై మనం the పశ్చాత్తాపడ్డాం, gospel has come. సువార్త మనకు అందింది. Now all that we need to is believe. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే The ఆ time is- సువార్తను నమ్మాలి. The time is fulfilled. కాలము సంపూర్ణమై ఉన్నది, The kingdom of God has come. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. Repent, believe the gospel. మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. We know what is repentance. మనకి మారు మనసు అంటే ఏంటో We అర్థమైంది. know what is the gospel. సువార్త అంటే ఏంటో మనం ధ్యానించాం. Now all that we need to do is to believe. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నమ్మటం అనేది చూడాలి. Believe is to trust the message of the gospel ఏమి నమ్మాలి? సువార్త సందేశాన్ని నమ్మాలి. and to receive the gospel into our heart. ఆ సువార్తను మన హృదయంలోకి స్వీకరించాలి. In John's gospel 1:12 we read, as many as received him, to them he has given the power to become the children of God. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, తను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం ఇచ్చాడు. When we come to the 5th book of the Bible, New Testament, బైబిల్లో 5వ పుస్తకం అపోస్తల కార్యముల గ్రంథంలోకి మనం చూసినప్పుడు I see the title as Acts of the Apostles. పైన ఏముందంటే అపోస్తలుల కార్యములు అని ఉంది 5వ పుస్తకంలో. That's the name of the book. అది పుస్తకం యొక్క పేరు, Acts of the Apostles. అపోస్తల కార్యములు. I would like to change that title. నేను ఈ యొక్క టైటిల్ ని మార్చుదాం అనుకుంటున్నా. Instead of saying Acts of the Apostles, అపోస్తల కార్యములు అనడానికి బదులుగా it will be well fitting if we could give this title Acts of Evangelism.
సువార్త కార్యములు అని మారిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. Acts of evangelism. సువార్త కార్యములు. Instead of, the book of Acts, it will be very fitting to recognize it as the book of Acts of evangelism. సువార్త అపోస్తలులు చేసిన సవార్థిక కార్యములు అని టైటిల్ పెడితే బాగుంటుంది. In the book of Acts, ఎందుకంటే అపోస్తల కార్యముల గ్రంథంలో there are in 30 places the gospel was preached. 30 సందర్భాలలో సువార్త ప్రకటించబడింది. Peter preached the gospel. మొట్టమొదట పేతురు సువార్త ప్రకటించాడు. Philip preached the gospel. ఆ తర్వాత ఫిలిప్పు సువార్తను ప్రకటించాడు. Paul and Barnabas preached the ఆ gospel. తర్వాత పౌలు బర్నబాలు సువార్తను Paul ప్రకటించారు. and Silas preached the ఆ gospel. తర్వాత పౌలు శీలా సువార్త ప్రకటించారు. Paul had 3 missionary journeys. పౌలు 3 మిషనరీ దండయాత్రలు చేశాడు. So in 30 places they preached the gospel. అపోస్తల కార్యముల గ్రంథంలో 30 స్థలాలలో వారు దేవుని సువార్తను In ప్రకటించారు. all the 30 places, ఈ 30 స్థలాలన్నిటిలో at the end of preaching the gospel, సువార్త ముగింపులో the group will divide into 2 groups. ఆ యొక్క సమూహము 2 భాగాలుగా విడిపోయింది. The listeners will divide into 2 groups. 2 భాగాలుగా విడిపోయారు. Some people would believe the gospel. కొంతమంది సువార్తను నమ్మేవాళ్ళు, Some would reject the gospel. కొంతమంది సువార్తను తిరస్కరించేవారు. In all the 30 places, ఈ they 30 received the స్థలాలలో gospel by faith. ఈ 30 సందర్భాల్లో కూడా కొందరేమో సువార్తను అంగీకరించారు, కొందరేమో సువార్తను వ్యతిరేకించారు. Every time Peter and Paul or Paul and Barnabas or Philip, when they preached the gospel, people believed. పేతురు, పౌలు, ఫిలిప్పు అలాగే బర్నబా వీళ్ళందరూ సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది సువార్తను నమ్మారు. Jews believed, యూదులు నమ్మారు, Gentiles believed, అన్యజనులు నమ్మారు, priests believed, priests, యాజకులు కూడా నమ్మారు, Greeks believed, గ్రీకులు నమ్మారు, nobles believed, ఘనత వహించినటువంటి వారు నమ్మారు, women believed, స్త్రీలు నమ్మారు, preachers believed, బోధకులు నమ్మారు, army officer believed, సైన్యాధిపతులు కూడా నమ్మారు, leaders believed, నాయకులు నమ్మారు, multitude believed, జనసమూహము నమ్మారు, a few believed. A few believed. కొంతమంది నమ్మారని ఉంది బైబిల్లో. So all these people, every time when the gospel was preached, ఎక్కడైతే సువార్త ప్రకటించబడిందో అక్కడ the Holy Spirit cut their hearts, పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయంలో నొచ్చుకునేలా చేశాడు. convicted their sins, వాళ్ళ పాపాన్ని ఒప్పుకునేలా చేశాడు. godly sorrow was produced, వారికి మారు దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చింది. and they believed the gospel. అప్పుడు వాళ్ళు సువార్తను నమ్మారు. That is the salvation experience. అది రక్షణ అనుభవం అంటే. Salvation experience is not, like simply like Cornelius, following the Lord. ఏదో కొర్నేలి ధర్మకార్యాలు చేసినట్టు కాదు రక్షణ అంటే. I told yesterday about Cornelius. గత దినం చెప్పారు అయ్యగారు కొర్నేలి క్రైస్తవ్యం అని. He was a religious man. కొర్నేలి చాలా భక్తిపరుడే, He feared God. దేవుని యందు భయం కలిగిన వాడే. He and his household, they prayed continuously. అతని ఇంటి వారు రెగ్యులర్ గా క్రమంగా ప్రార్థన చేసేవారే. They lavishly gave. To ఎంతో the poor. మందికి ధర్మకార్యాలు చేశారు. Well conducted himself. He was a very well behaved man. చాలా మంచి ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నారు. Others appreciated him. అందరూ కూడా ఆయన్ని అభినందిస్తా ఉన్నారు. But he was not a believer. అయినప్పటికీ అతని విశ్వాసి Why కాదు. and how? ఎందుకని? Why and how? ఎలా? ఎందుకని? Such a good man. చాలా గొప్ప మంచి The Bible మనిషి. says, బైబిల్ చెప్తా ఉంది his prayers and his charity reached the presence of God. అతని యొక్క ప్రార్థనలు ధర్మకార్యాలు దేవుని యొద్దకు చేరినవని బైబిల్ చెప్తా But ఉంది. he was not a believer. అయినప్పటికీ అతను విశ్వాసిగా Because మారలేదు. he did not hear the gospel. ఎందుకో తెలుసా? అతను సువార్త వినలేదు. You hear the gospel. నీవు సువార్త విన్నావు. You have been hearing the gospel. నువ్వు సువార్త వింటూ ఉన్నావు. You have been hearing the gospel for 40 to 70 years. 40 సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా సువార్తను వింటూనే ఉన్నావు. Have we put our faith in the gospel? అయితే విశ్వాసం ఉంచావా సువార్త యందు? So when we put our faith with a true repentance upon the gospel, ఎప్పుడైతే మనం సువార్తను నమ్ముతామో
then our sins are forgiven. అప్పుడు మాత్రమే మన పాపాలు క్షమించబడతాయి. Yesterday I told my testimony very briefly. నిన్నటి దినం క్లుప్తంగా నా సాక్ష్యం చెప్పాను. I come from a Christian background. నేను ఒక క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చాను. I was regular to the church. నేను క్రమంగా చర్చికి వెళ్తూ ఉండేవాడిని. Sunday స్కూల్కి వెళ్ళేవాడిని. VBS కి వెళ్ళేవాడిని. youth program. యవనస్తుల మీటింగ్కి వెళ్ళేవాడిని. Till 21 years I never received the gospel into my heart. ఇన్ని చేసిన 21 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నేను సువార్తను నమ్మలేదు. I tried my maximum to get out of my evil habits which were not known to the people outside. ప్రజలెవరికి తెలియదు కానీ హృదయంలో మాత్రం చెడ్డ ఆలోచనలు కలిగి ఉండేవాడిని. Nothing happened. కానీ ఏం జరగలేదు. Finally I thought I better quit the world. I quit the world. I thought of committing suicide. ఆ తర్వాత నాకు అనిపించింది ఆత్మహత్య చేసుకుంటే మంచిది అనిపించింది. Then the gracious Lord, gave me one scripture verse. కానీ కృప కలిగిన దేవుడు ఒక వాక్యాన్ని నాకు జ్ఞాపకం చేశాడు. You shall name him Jesus, for he will save his people from their sins. ఆయన్ని నమ్మితే ఆయన నీ పాపాలు క్షమిస్తాడు అని. Can Jesus save me from my sinful life? నా యొక్క పాపం నుండి దేవుడు నన్ను రక్షించాడా? I wanted to give a try with Jesus. మరి యేసుక్రీస్తులో నేను ఎదగాలనుకుంటున్నాను. In the year 1970, 1970వ సంవత్సరంలో August 17, ఆగస్టు 17వ తారీఖున around 5:30 p.m. సాయంకాలం 5:30 గంటల సమయంలో I opened my heart to Jesus. నా హృదయాన్ని తెరిచి యేసుకిచ్చాను. I did not say a big prayer. నేనేదో పెద్ద పొడవైన ప్రార్థన I చేయలేదు. prayed a simple prayer. చాలా చిన్న ప్రార్థనే But చేశాను. it was a sincere prayer. అయితే అది యథార్థంగా చేశాను. Came out of my heart. అది నా గుండె లోతుల్లో నుంచి వచ్చిన Tears ప్రార్థన. were flowing. Tears were flowing. కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతా ఉన్నాయి. I said, Lord, I'm a sinner. ప్రభువా నేను పాపిని. Lord, forgive me. నన్ను క్షమించు. Come into my heart. నా హృదయంలోకి రా. Change me, Lord. నా హృదయాన్ని మార్చు నాయనా. You change me, I will give my entire life to you, Lord. నీవు గనుక నా హృదయాన్ని మారిస్తే నా జీవితం అంతా నీకు He సమర్పించుకుంటా. is a living God. ఆయన జీవము గల He is దేవుడు. a loving God. ఆయన ప్రేమ గల He దేవుడు. can hear my prayer. ఆయన నా ప్రార్థన He ఆలకించాడు. can see my tears. ఆయన నా కన్నీరు చూశాడు. He answered me. ఆతో ఇలా అన్నాడు. Jesus came into my heart. యేసు నా హృదయంలోకి వచ్చాడు. And within a month's time, కొన్ని నెలల తర్వాత God saved me from that unclean habit. ఆ అపవిత్రమైన అలవాట్ల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. Not only that, he gave me the assurance of the forgiveness of my sin. పాప క్షమాపణకు ఆ యొక్క నిశ్చయిత కూడా నాకు ఇచ్చాడు. It's an experience. అదొక అనుభవం. Not only an information. ఏదేదో ఒక సమాచారం అందించడం కాదు. How much ever I talk about the Kaju Katli, it's only an information to you. నేను ఇప్పుడు దాకా మీకు స్వీట్ గురించి ఒక సమాచారం ఇచ్చాను. But if I give it to you, that sweet, that's an experience. కానీ ఆ స్వీట్ తీసుకొచ్చి మీకు ఇస్తే దాన్ని మీరు తిన్నప్పుడే అది అనుభవంగా మారుతుంది. Bible talks about truth. దేవుని వాక్యము సత్యమై ఉన్నది. I have to appropriate that truth. ఆ యొక్క సత్యాన్ని మనం కలిగి ఉండాలి. It has to become an experience to me. ఆ సత్యం మన అనుభవంలోకి రావాలి. Then I am delivered. ఆ తర్వాత దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. Wow, the salvation experience brings a lot of blessings together. రక్షణ అనుభవం అనేది నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చింది. Your sins are forgiven. నీ యొక్క పాపాలు క్షమించబడతాయి. Your eternal life is restored. అలాగే నీ నిత్యత్వం స్థిరపరచబడుతుంది. Now you are reconciled to God. నువ్వు దేవునితో సమాధానపరచబడతావు. You are sealed with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతావు. And grace is given to you. నీ కృప సమృద్ధిగా ఇస్తాడు. You are delivered from the power of sin. పాపపు శక్తి నుండి విడుదల పొందుతావు. Sins are forgiven. నీ పాపాలు క్షమించబడతాయి. And you can comfortably write 100 blessings as a result of our salvation ఈ experience. రక్షణ వల్ల వందల కొలది ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. It's an experience. అదొక అనుభవం. Let the word of Christ dwell richly in you. What does that mean? క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపరియుడంటే ఏమిటి? The truth of the Bible, బైబిల్ యొక్క సత్యం may it become an experience. అది మన అనుభవంగా మారాలి. Not only an information. అదేదో ఒక సమాచారంగా స్వీకరించడం కాదు, అది అనుభవంగా మారాలి. Oh, how much I wish, God will open the heavens and pour out the Spirit upon us and give every one of us this, great assurance of salvation to everybody. దేవుడు పరలోకాన్ని తెరిచి పరిశుద్ధాత్మ ద్వారా అందరి మీదకి రక్షణ నిశ్చయతను కలిగించాలి.
Do we have that experience? మీకు అలాంటి రక్షణ అనుభవం ఉన్నదా? It's a great experience. అది చాలా గొప్ప ఆశీర్వాదం. I told you, this morning, I'm going to talk about 3 experiences. నేను 3 అనుభవాల గురించి మాట్లాడుతాను. First is a salvation experience. మొట్టమొదటి రక్షణ అనుభవం, by which I know that my sins are forgiven. నా యొక్క పాపాలు క్షమించబడ్డవి. By which I know that I have become the child of God. నేను దేవుని బిడ్డగా మారాను. By which I have been washed by the precious blood of the Lord Jesus Christ. ప్రభు యొక్క ప్రశస్త రక్తము చేత నా పాపాలు And కడగబడ్డాయి. the Holy Spirit has come into me. పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చాడు. And he himself give me the witness to my spirit, saying, Lloyd, you are my son. If you die, I will take you to heaven. I have washed you with the precious blood. ఆయన నాలో ఉండి నీవు నా కుమారుడవు అని నాకు చెప్తూ ఉన్నాడు. Dear sisters and brothers, we need to have that experience. సహోదరి సహోదరులారా, ఇలాంటి రక్షణ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. Holy Spirit calls this experience as such a great salvation. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని పిలిచాడు ఈ రక్షణని? ఇంత గొప్ప రక్షణ. I tell you, if every one of us would have the proper kind of salvation, ప్రతి ఒక్కరు కూడా సరైన రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలి. backsliding is very difficult. వెనక్కి పడిపోవడం అనేది చాలా కష్టం. Go back to the sinful life is very difficult. వెనక్కి తిరిగి పాపంలోకి వెళ్ళడం చాలా కష్టమైంది. That will only drive us to the Lord further and further. అది మరింతగా దేవుని నుంచి దూరం చేస్తుంది. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. Saved. నేను రక్షింపబడ్డాను. You are saved. నీవు రక్షింపబడ్డావు. Our names are written in the book of మన life. పేర్లు జీవ గ్రంథంలో The రాయబడ్డాయి. moment we are born again, మనం తిరిగి we జన్మించినప్పుడు are brought into the kingdom of God. దేవుని రాజ్యములో మనం No ప్రవేశించాం. more we belong to the world. మనం ఈ లోకానికి చెందిన వారం కాము. We are under the control king of the Lord Jesus Christ. మనం యేసుక్రీస్తు ద్వారా మరి ఆయన ఆధీనంలో ఉన్నాం. Then the second experience, quickly I would like to lay it before you. నేను రెండవ అనుభవాన్ని చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. It's a baptism experience. అది బాప్తిస్మం అనే అనుభవం. Well, probably this may look very, very simple to you. ఇది చాలా సామాన్యమైన విషయం. But recently the Lord taught, something very important, in this, experience. ఈ మధ్య కాలంలో దేవుడు నాతో చెప్పాడు, బాప్తిస్మం అనుభవం ఎంత ప్రాముఖ్యమైందో నాకు When you తెలియజేశాడు. turn your Bible to the book of Luke, Gospel according to Luke, 7th chapter, లూకా సువార్త 7వ అధ్యాయం verse 29 and 30, 7, 29, 30 వచనాలు we read very comfortably, we read here. మనం ఇక్కడ చదువుదాం. ప్రజలందరూ సుంకరను యోహాను బోధ విని అతనిచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. కానీ పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. It says very clearly, ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది, baptism is the counsel of God. బాప్తిసం అనేది దేవుని యొక్క మరి దేవుడు చెప్పిన మాట. In other words, we can say, మరొక మాటలో చెప్పాలంటే it is the plan of God. ఇది దేవుని యొక్క ప్రణాళిక. బాప్తిసం అనేది It is the blueprint of God. ఇది దేవుని యొక్క ప్రణాళిక. It's the idea of God. ఇది దేవుని యొక్క ఐడియా. Baptism doesn't come from the pastor. బాప్తిసం అనేది పాస్టర్ గారి దగ్గర నుంచి వచ్చింది కాదు. The baptism, the concept of baptism, doesn't come from, some of the churches. ఏదో ఒక సంఘము దీన్ని ప్రారంభించలేదు. It, sprang up from the very heart of God. ఇది దేవుని యొక్క హృదయ ప్రణాళిక. It is God's counsel, God's blueprint, God's idea. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. Bible says, బైబిల్ ఎలా చెప్తుంది? right repentance is required. సరే, బాప్తిసం తీసుకోవాలి అంటే నిజమైనటువంటి పశ్చాత్తాపం మనలో కలగాలి. That's what John the Baptist preached. అదే బాప్తిసం నుంచి యోహాను ప్రకటించాడు. Repent. పశ్చాత్తాపడండి. Repent. మారు మనసు పొందండి. Repent. మారు మనసు పొందండి. Let your repentance reflect in fruitfulness. మీ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అన్నాడు. Don't say that you're the children of Abraham. మేము అబ్రహాము సంతానం అని చెప్పకండి. God can make sons and daughters out of the stone for Abraham. ఈ రాయి నుండి కూడా దేవుడు అబ్రహాముకు పిల్లలను పుట్టించగలడు. Bring forth fruit unto repentance. మారు మనసుకు తగిన ఫలమును ఫలించండి. Take your U-turn in your life. మన జీవితంలో యూటర్న్ తీసుకొని And in your repentance, పశ్చాత్తాపాన్ని పొంది live out a Christian life. క్రైస్తవ జీవితాన్ని మనం You జీవించాలి. cannot segregate, both in repentance. మరి
Repentance is one thing, fruitfulness is another thing. You can't, bifurcate it. మారు మనసుని అలాగే ఫలభరితమైన జీవితాన్ని వేరు చేయలేం మనం. Repentance must result in fruitfulness. నీ మారు మనసు సరైనదైతే If you have ఆత్మ ఫలం ఫలించాలి. If you have repented in the afternoon, ఈ మధ్యాహ్నం వేళ నీవు మారు మనసు పొందితే your life will show in the evening. సాయంత్రానికి నీ జీవితంలో మార్పు రావాలి. If you have genuinely repented at night, ఈ రాత్రి వేళ నువ్వు పశ్చాత్తాపడితే your life will show tomorrow morning. రేపటికల్లా నీ జీవితం అంతా మారిపోవాలి. Repentance, genuine repentance, full repentance bring forth, rightful, fruitful life. సరైనటువంటి మారు మనసు, సరైనటువంటి పశ్చాత్తాపము ఫలభరితముగా ఉంటుంది. It's a covenantal sign that you cut, before God. ఇది ఒక నిబంధనతో కూడినటువంటి విషయం. Baptism is God's righteousness. బాప్తిసం అనేది దేవుని నీతి అయి ఉన్నది. You remember Jesus wanting to take baptism from John the Baptist? మరి యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిసం కూడా వచ్చినప్పుడు ఏం జరిగిందో గుర్తుందా? He comes to Jordan River and he wanted to take baptism by John the Baptist. యోర్దాను నదికి వచ్చాడు బాప్తిసం తీసుకోవడానికి. John recognized Jesus. యోహాను యేసు ప్రభు అని He was గుర్తించారు. not willing to baptize Jesus యేసుకు బాప్తిసం ఇవ్వడానికి ఆయన ఇష్టపడలేదు. because he knew very well, ఎందుకంటే ఆయనకి యేసు ఎవరో బాగా తెలుసు. I only can baptize with water, నేను కేవలం నీళ్లతో బాప్తిసం but ఇస్తున్నాను. he is the one who is going to baptize with spirit and fire. నా వెనక వచ్చువాడు అగ్నిలోను ఆత్మలోను అగ్నితోను బాప్తిసం So ఇస్తాడు. he was not very comfortable to give baptism to Jesus. అందుకే యేసుక్రీస్తుకు బాప్తిసం ఇవ్వడానికి ఆయన ఇష్టపడలేదు, మనసు రాలేదు. But Jesus said, కానీ యేసు ఏమన్నాడు? it's right to fulfill the righteousness of God. John, let me have baptism from you. దేవుని నీతి యావత్తు ఎలాగూ జరుగునట్లుగా బాప్తిసం ఇవ్వమని ప్రభువు చెప్పాడు. Baptism is God's righteousness. బాప్తిసం అనేది దేవుని నీతి అయి ఉన్నది. I often, put this word righteousness in a little different way. నీతి అయినది అనే మాటని మరొక విధానంలో మీతో పంచుకుంటారు. Righteousness is rightness. నీతియుక్తమైనది అంటే సరి అయినది అని అర్థం. Righteousness is rightness. నీతియుక్తమైనది అంటే అర్థం ఏంటంటే సరి అయినది అని అర్థం. Righteousness is in doing every right thing. నీతియుక్తంగా జీవించడం అంటే సరైన దాన్ని ప్రతిసారి చేయడం. And if you read the Bible carefully, particularly the book of Acts, we read, every time when people were, rightly born again, rightly believed the gospel, they were baptized immediately. అపోస్తల కార్యముల గ్రంథాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ప్రజలు ఎక్కడైతే మారు మనసు పొందారో వాళ్ళు ఖచ్చితంగా వెంటనే బాప్తిసం పొందారు. I always wondered, is it fair to baptize immediately soon after that express their faith upon their salvation? నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది, రక్షణ పొందిన వెంటనే బాప్తిసం తీసుకోవడం అనేది ఎలా జరుగుద్ది? Is it right to baptize immediately? మారు మనసు పొందిన వెంటనే బాప్తిసం ఇవ్వడం సరైందేనా? But in the Bible, every time when they put their faith upon the gospel, they were baptized immediately. కానీ బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తే అపోస్తల కార్యముల గ్రంథంలో మారు మనసు పొందిన వెంటనే బాప్తిసం ఇచ్చారు. Then they followed the instruction of Jesus. ఆ తర్వాత బాప్తిసం పొందిన తర్వాత యేసు యొక్క బోధల ప్రకారం వారు నడిచారు. Go, వెళ్ళండి, preach, సువార్తను ప్రకటించండి, make them as disciples, వాళ్ళని శిష్యులుగా చేయండి, baptize, బాప్తిసం ఇవ్వండి, and teach. బోధించండి. Go, వెళ్ళండి, preach, ప్రసంగించండి, వారిని శిష్యులుగా చేయండి, baptize, బాప్తిసం ఇవ్వండి, and teach. వారికి బోధించండి. We go taking the gospel. మనం సువార్తను తీసుకొని వెళ్ళినప్పుడు we preach the gospel. సువార్తను మనం ప్రకటిస్తాం. Holy Spirit works in his heart or in her heart. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలో కార్యం చేస్తాడు. Finally he gives the assurance of the forgiveness of sins. ఆ తర్వాత పాప క్షమాపణకు నిశ్చయిత ఇస్తాడు. You baptize immediately. ఆ తర్వాత బాప్తిసం ఇవ్వాలి. Baptize immediately. బాప్తిసం వెంటనే ఇవ్వాలి. Then you teach her thoroughly. ఆ తర్వాత బాప్తిసం పొందిన వారికి పదే పదే దేవుని యొక్క బోధల్ని బోధించాలి. Baptism is God's counsel. బాప్తిసం అనేది దేవుడు ఏర్పాటు చేసింది. It is the right repentance that is required for baptism. బాప్తిసం తీసుకోవాలంటే
మన యొక్క మారు మనసు సరైనదై ఉండాలి. Right repentance must reflect in fruitfulness. సరైన మారు మనసు ఫలభరితమైన జీవితాన్ని నడిపిస్తుంది. It's a covenantal sign with God. ఇది నిబంధనతో కూడినటువంటి సూచన. And you have to be baptized by immersion. అయితే నీళ్లలో మునగడం ద్వారా బాప్తిసం పొందాలి. A child cannot be baptized. చిన్న పిల్లలకి బాప్తిసం ఇవ్వకూడదు. Jesus has set an example. యేసు ఒక మాదిరిని మనకు చూపించాడు. By baptism, బాప్తిసం తీసుకోవడం ద్వారా one more important thing, మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే we are united into his death. We are ఆయన in మరణములోకి మనం పాలు పంపులు పొందుతాం. Dearly beloved friends, ప్రియమైన స్నేహితులారా, you shall be filled with the truth of Christ. క్రీస్తు యొక్క సత్యములో మనం సమృద్ధిగా ఉండాలి. What does it mean to be filled with the truth of Christ? యేసు క్రీస్తు యొక్క సత్యము సంపూర్ణం అంటే ఏమిటి? Be filled with the Christian experiences. క్రైస్తవ అనుభవంలో మనం నింపబడాలి. We should have a genuine and clear salvation experience. మనకి నిజమైనటువంటి రక్షణ అనుభవం కలిగి ఉండాలి. And immediately we should be baptized. వెంటనే బాప్తిసం తీసుకోవాలి. It's very, very important. చాలా చాలా ప్రాముఖ్యమైనది. It's my desire, heart's desire. నా హృదయ వాంఛ ఏంటంటే Sure of your experience, it's better in this convention you will make it doubly sure. ఒకవేళ నీ రక్షణ అనుభవం అనేది నీకు లేకపోతే ఇప్పుడే ఈ సభలోనే నీవు రక్షణ పొందాలి. Shall we pray? ప్రార్థన చేద్దామా? Shall we pray? ప్రార్థన చేద్దామా? I want every one of you to bow down. ప్రతి Close your ఒక్కరూ eyes. తలలు వంచండి. Lift up your hearts to the Lord. మీ హృదయాలు ప్రభు వైపు తిప్పండి. Speak to God. దేవునితో మాట్లాడండి. Lord, let me have all the clarity of salvation experience. ప్రభువా, ఈ రక్షణ అనుభవం గురించి నాకు క్లియర్ గా చెప్పినందుకు వందనాలు. And let me go through the Lord your counsel, your ordination, baptism very meaningfully. బాప్తిసం గురించి ఎంతో అర్థవంతంగా తెలియజేశావు, వందనాలు. I want you to pray now. నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దాం. మన హృదయాల్లో పశ్చాత్తాపడదాం. నిజమైనటువంటి రక్షణ, నిజమైన మారు మనసు నీకున్నదా? ఎవరికి వాళ్ళమే పరిశీలన చేసుకుందాం. ఎప్పుడైనా నీ పాప విషయమై కన్నీటితో ప్రార్థించిన రోజు ఒకటి ఉన్నదా? అలాంటి అనుభవం నీకున్నదా? మనల్ని మనం పరీక్షించుకుందాం. పశ్చాత్తాపడదాం దేవుని దగ్గర. దేవా, పాపిని నన్ను కరుణించమని సుంకరి వలె మనం దేవుని దగ్గర ఏడుద్దాం. ఆ రక్షణానుభవం నాకు దయచేయి. నా జీవితాన్ని మార్చు ప్రభువా. పాప బానిసత్వం నుంచి నాకు విడుదలై ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్. ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు మీ దాసుని నిలవబెట్టుకొని మీరిచ్చిన రక్షణ వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. రక్షణ అంటే ఏమిటో, బాప్తిసం అంటే ఏమిటో, మారు మనసు అంటే ఏమిటో ఎంతో స్పష్టంగా మీరు మాకు తెలియజేశారు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు సంధించండి. ఇంకా ఎవరైనా మారు మనసు పొందని వారుంటే, రక్షణానుభవం లేని వారుంటే ఇప్పుడే ఇక్కడే తమ పాపాల విషయమై పశ్చాత్తాపపడి మారు మనసు పొంది నీ బిడ్డలుగా మారే కృప మీరు దయచేయండి. మారు మనసు పొందిన మేము ఫలభరితమైన జీవితం జీవించడానికి మాకు సహాయం చేయండి. యేసయ్యా, మా నీతి యావత్తు మాదిరిగా ఉండటం కోసం నీవు బాప్తిసం తీసుకున్నావు. అలాంటి అనుభవంలోకి మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.